హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ప్రొడ్యూసర్ శంకర్ గారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఉద్వేగం సినిమాతో మనందరికీ ఆయన ఖచ్చితంగా తెలుసు. ఈటీవీలో మంచి వ్యూవర్షిప్తో నడుస్తుంది ఆ సినిమా. సో ప్రొడ్యూసర్ శంకర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము చాలామంది ఆర్టిస్టులను ఇంటర్వ్యూ చేసాం, చాలామంది డైరెక్టర్లని, కొరియోగ్రాఫర్లని చాలామంది ఇంటర్వ్యూ చేసాం. కానీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ని ఇంటర్వ్యూ చేస్తాం. అవునా? సీరియస్లీ ఫస్ట్ టైం. ఎట్లా ఉంది సార్ ప్రొడ్యూసర్గా మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది మీ కెరీర్? బాగుంది సార్. ప్రొడ్యూసర్గా చేస్తూనే ఉన్నాం, చాలా సినిమాలు చేసాం సార్. ఆ సినిమాలు ఉదాహరణ చెప్పాలంటే బ్లాక్ మూవీ ఆది సాయి కుమార్ది, శకల శంకర్ది, బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, మన కౌశల్ మండ బిగ్ బాస్ కౌశల్ అతనితో రైట్ లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అది రిలీజ్ చేసాము. ఇప్పుడు November 29th ఉద్వేగం రిలీజ్ అయింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, మీరు కూడా చూడండి. ఈటీవీలో ఉంది. అవును, నేను ప్రోమోస్ అవి చూసాను, అందులో కూడా చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ ఏంటంటే ఈటీవీ వాళ్ళు కానీ ఆహా వాళ్ళు కానీ కంటెంట్ బాగోపోతే సబ్జెక్ట్ తీసుకోరండి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు అన్నట్టు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే నెలకి 200-300 సినిమాలు వస్తుంటే అందులో ఎన్ని సినిమాలు తీసుకోవాలో వాళ్ళకి తెలియదు. కంటెంట్ బాగుంటుంది తీసుకుంటున్నారు వాళ్ళు. నెలకి కాదండి, కనీసం ఒక నెలలో వారానికి మినిమం 10 సినిమాలు రిలీజ్ అవుతాయి. 10 సినిమాలు అంటే నెలకి 40 2 months వేసుకుంటే దగ్గర 80-100 పక్కా రిలీజ్ అవుతుంది. 100 ఓటీటీలోకి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా అవదు. అందులో కంటెంట్ ఉన్న సినిమా మీకు 2 కనిపించట్లేదండి. 2 సినిమాలు ఓటీటీ, ఎనీ ఓటీటీ మనం అనుకున్న హాట్స్టార్, జీ, సోనీ, నెట్ఫ్లిక్స్ ఏదైనా సరే 2 సినిమాలు కనబడట్లేదండి. ఇట్లా అయిపోయిందంటే ఏం చెప్పాలి అసలు అర్థం కావట్లేదు. డబ్బులు కోట్లు పెట్టి సినిమా చేస్తున్నాము, హానెస్ట్గా చేస్తున్నాము, సినిమా కాపీ వచ్చింది, పబ్లిసిటీ రిలీజ్ చేస్తున్నాము. ఈ కంటెంట్ ఓటీటీ వాళ్ళు తీసుకోవాలంటే మనం ప్రజెంట్ చేసి చూపించడానికి కూడా, చూడడానికి కూడా ఇంట్రెస్ట్ లేవు. చాలా ఛానల్ అట్లాగే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి చూడ. ఇంకా ఛానల్ ఎందుకు సార్? ఛానల్ పెట్టారు, మీరు పెట్టారు సార్, ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు సార్, పక్కన పెట్టండి. ఈ ఛానల్ ఉన్నది సినిమాలు కొనడానికో లేదంటే పేపర్ వేయడానికో ఏదో ఒకటి చేయడానికి ఉంది. నువ్వు కంటెంట్ చూసి కనీసం ఈ 100 సినిమాల్లో అందరూ నమ్మేగా సార్ ఈ 100 సినిమాలు తీశారు. సరే బాగలేకపోవచ్చు, దాంట్లో ఎంత పర్సెంటేజ్ తీస్తారు? 99% తీసేస్తారా? జనాలకు రీచ్ అయ్యేది 2-3. ఇప్పుడు బాలగం లాంటిదో ఇప్పుడు మన పేరుకి చెప్పుకోవడానికి 2-3 ఇట్లున్నాయి. ఆ ఇట్టి సినిమా పట్టుకొని మొత్తం జీవితాంతం ఆ ఒక సినిమా చెప్తారు, దాని కింద వచ్చినట్టు 99 ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకోవట్లేదు, అసలు తెలియదు, పేర్లు కూడా తెలియవండి. ఇప్పుడు ఉన్నాయి ఇట్లాగే ఉన్నాయి పొజిషన్. ఈ ఓటీటీ అంటున్నా ఉన్న 5-6 ఓటీటీలు, ఈ 5-6 ఓటీటీలు అసలు బేసిక్గా కొనడం ఎప్పుడో మానేశాను. లేనండి, మీరు ఆ పెద్ద టాప్ 1, 2, 3, 4, 5 ఆ 6-10 మెంబర్స్ తప్ప చిన్న సినిమాలు మీన్స్ 3-4 కోట్లు 5-6 కోట్ల సినిమాలు ఏ సినిమా అయినా సరే 5-6 కోట్ల సినిమాల్లో అసలు ఎక్కేటివి చాలా తక్కువ ఉన్నాయి, లేవు, అసలు తీసుకోవట్లేదు. ఆ రీజన్ ఏందనేది ఇంకా దాని గురించి డెప్త్కి వెళ్తే ఓన్లీ ఈ టాపిక్ మీద మొత్తం మాట్లాడాల్సి వస్తుంది. ఎట్లా సార్ ప్రొడ్యూసర్గా కెరీర్ ఎట్లా స్టార్ట్ చేశారు? ఏ ఏజ్లో స్టార్ట్? ఎప్పుడో సార్ నేను 1990లో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు లైట్ మ్యాన్, క్రెయిన్ ఆపరేటర్గా వర్క్ చేసాము. అప్పుడు 10 రూపాయలు బత్తా అంటే ఇప్పుడు లైట్ మ్యాన్ చేస్తున్నా ఇప్పుడు 1600 ఉంది, 10 రూపీస్. అప్పుడు 10 రూపీస్. ముగ్గురు మనగారు ఫస్ట్ గురుగారు చిరంజీవి గారు ప్రేమతో వచ్చేసాము ఇక్కడికి ఇండస్ట్రీకి. అలాగే బాగా సంపాదించాను, లక్షలు సంపాదించాను. అప్పుడు లక్షలు అంటే ఇప్పుడు కోట్లతో సమానం. అసలు ఎలా సంపాదించాలో తెలియదు. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే కూడా ఉండేది కదా. నా కింద ఒక 50 మంది వర్కర్స్. అలా ట్రావెల్ జర్నీ చేసి ఒక చిన్న టెక్నీషియన్ ప్రొడ్యూసర్ అయిపోవాలి. ప్రొడ్యూసర్ అయితే ఇప్పుడు రామానాయుడు గారితో పాటు నేను ఓట్లు వేసాను, నాయుడు గారితో పాటు ఎలక్షన్ లేదు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. అంటే ఒక లేబర్ అనేవాడు కూడా ప్రొడ్యూసర్ అయితే బాగుంటుంది, నాకు కసి ఎక్కువ ఉండేది. సంపాదించాను బట్ ఫెయిల్యూర్లో ఉండే, ఎందుకంటే పేరులోకి రాలే కదా. ఫేమ్లోకి వస్తే దిల్ రాజు లాగా వచ్చి సక్సెస్ అయ్యి వస్తే ఓకే, సక్సెస్లో రావాలని ఎదురు చూస్తున్నాం. సినిమాలు చాలా 14 సినిమాలు చేశాను సార్. అందరికి పేర్లు నోటీస్, కానీ ఈడెవడని తెలియదు. ఇప్పుడు మీకు బ్లాక్ అందరికి తెలుసు, రైట్ అందరికి తెలుసు, ఉద్వేగం అందరికి తెలుసు, రాజేంద్ర ప్రసాద్ లో వసుంధర నిలిం చేశాను, వీడికి దూకుడు ఎక్కువ శ్రీకాంత్ గారితో చేశారు. అన్ని అందరికి తెలుసు హీరోలు, కానీ ప్రొడ్యూసర్ ఎవరు తెలియదు. సక్సెస్ లేము కదా, వస్తుంది సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో మూవీ చేస్తున్నాం, దాంతో సిగం అని సేమ్ హీరో మా త్రిగుందే, అదొకటి స్టార్ట్ చేస్తాం కంపల్సరీ. అన్ని ఫైనల్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ ఉందా, అది చేస్తాం సార్. ఈ సినిమా హిట్ కొట్టాలని కొడతాం ఖచ్చితంగా 100%. సార్ అయితే ఇప్పుడు ఎక్కడ సార్ ప్రాపర్, ఎక్కడి నుంచి? మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ శ్రీకాళహస్తి అండి. నెగిటివ్ ప్రాపర్ 90 అంటే ఆల్మోస్ట్ 35 years అయిపోయింది వచ్చి. ఇంక అన్ని ఇక్కడే, ఇంకా ప్రాపర్ అనేది లేదు. హైదరాబాద్ అన్ని మొత్తం హైదరాబాద్. ఇప్పుడు అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారండి?
ఇంకా అంతా ఓకే గురుగారు. ఒక్కొక్కరు అందరు సెటిల్, ఒకటి కెమెరామ్యాన్ ఉన్నాడు మా అమ్మది. ఇంత సినీ ఫీల్డ్లోనే ఎక్కడ ఫుల్ బిజీలో ఉన్నారు. అంటే ఎట్లా ఉంది సార్ అంటే ఇప్పుడు మనకి బిఫోర్ లాక్డౌన్ ఆఫ్టర్ లాక్డౌన్ సినిమాల గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిఫోర్ లాక్డౌన్ అంతా కూడా ఏంటంటే థియేటర్, సినిమా అంటే థియేటర్, ఎవరి సినిమా అయినా సరే థియేటర్, చిన్న హీరో సినిమా అయినా సరే థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఇప్పుడు ఎలా ఒకప్పుడు అదే బిఫోర్ లాక్డౌన్. ఇప్పుడు ఓటీటీ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఏమైపోయిందంటే ఒక మీడియం రేంజ్ సినిమాలు, హీరో సినిమాలు కూడా థియేటర్కి వెళ్ళే పరిస్థితి తగ్గిపోయింది. అయితే ఒక మీడియం రేంజ్ ప్రొడ్యూసర్ గా, అంటే సినిమాకి 5 కోట్లు 10 కోట్లు వరకు పెట్టగలిగే మీలాంటి ప్రొడ్యూసర్లుగా మీకు ఇది ప్లస్ పాయింట్ అవుతుందా, మైనస్ పాయింట్ అవుతుందా? 100% మైనస్ పాయింట్ అండి. ఇప్పుడు సినిమా కసితో రిలీజ్ చేసాము, కనీసం ఆ థియేటర్కి చూడడానికి దీనికి 100 రూపాయలు పెట్టాలి అర్జెంట్, ఇంకో 10 రోజులు మాక్సిమం 2 వీక్స్ 3rd వీక్ లో వచ్చేస్తుంది. వాళ్ళు కూడా ఎలా పెట్టారు, ఈ ఓటీటీ కూడా రిలీజ్ అయిన 40 days లోపల పెడితే మీకు ఒక అమౌంట్, ఆఫ్టర్ 40 days తర్వాత పెడితే ఇంకొక అమౌంట్. ఇప్పుడు ఏం చేయాలి, థియేటర్కల్ అటు ఇటు అయింది, ఇప్పుడు ఇమీడియట్ గా పెడితే ఆ వచ్చేదన్నా 4 రూపీస్ ఉంది, 4 రూపీస్ పర్ అవర్ ఉంది. ఇది అమెజాన్ అండి, అవన్నీ అమెజాన్ లో టెలికాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటే నేను ఈటీవీ విన్నికి ఇచ్చింది, ఇది అలా ఉంది సార్. ఇప్పుడు అది కూడా చాలా దారుణమైన నీచం అయిపోయింది. అమెజాన్ కూడా వరల్డ్ వైడ్ 1 రూపీ ఫర్ అవర్ చేశారు. 1 రూపీ. ఇంతకుముందు డిస్కస్ 2 గంటల సినిమా చూస్తే 2 రూపాయలు, 2 రూపాయలు 2 గంటల సినిమా 2 రూపాయలు. ఎంతమంది ఎప్పుడు చూసి ఈ కోట్ల రూపాయలు రికవర్, సార్ రికవర్ వద్దండి, మొత్తం పోయింది అనుకుంటాం, కనీసం రీచ్ అయిందని చెప్పడానికి కూడా లేకుండా ఉన్న పొజిషన్ అయిపోయింది సార్. అది కౌన్సిల్లో కూడా అన్నీ మాడుతున్నాం. దిల్ రాజు గారు ఏమంటారు, ఇప్పుడు నాట్ ఓన్లీ దిల్ రాజు, పెద్ద నిర్మాతలు వాళ్ళకున్న ప్రాబ్లంలో వాళ్ళకి ఉన్నాయి, ఎవరి ప్రాబ్లం వాళ్ళకి ఉంది. కానీ 1 రూపీ చేయడం అనేది ఎంత దారుణం సార్, అసలు చాలా దారుణం. అంటే మీరు సినిమాని ఎక్కడ బిజీ, ఇప్పుడు థియేటర్కల్ లేదు, ఓటీటీ అసలు తీసుకోవట్లేదు, పోనీ పేపర్ వ్యూ పెడుతున్నాము. ఆ బ్లాక్ ఉన్న టైంలోనే మాకు 80-90 లక్షలను వచ్చింది అమెజాన్ నుంచి. ఇప్పుడు దీనిలో నీకు 10 లక్షలు రావాలంటే 1 సంవత్సరం వెయిట్ చేసినా 10 కూడా రాదు, అంటే మొత్తం అవుట్. సరే పోయినా పర్వాలేదు, సినిమా అన్నా వచ్చింది, అదొక జనాలు పోనీ చూస్తారు, చూశారు, ఆదరిస్తారు, బాగుంది, నెక్స్ట్ సినిమా కన్నా ఇటు మంచి సినిమా చేశాడు, నెక్స్ట్ సినిమా బాగుంటుంది, అది చూడడానికి కూడా లేకుండా పొజిషన్ అయిపోతుంది సార్. అది ఎట్లా సార్, దీనికి ఎలా సొల్యూషన్ ఏం లేదు సార్. నువ్వు ఏదో హిట్ కొట్టాలి సార్, హిట్ కోసం ఇప్పుడు పోయిన సినిమాలో 1 కోటి పోయిందండి, అంతమంది 50 పోయిందండి, అంతమంది 30 పోయింది. ఇవన్నీ లెక్కేసుకుని ఒక సినిమా కొడితే ఎంతసేపు సార్, ఆ కొడతాదని మనం చేస్తూనే ఉంటాం కంపల్సరీ, కానీ ఖచ్చితంగా కొడతాం సార్. అందుకని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఏదో హిట్ కొట్టాలని తాపత్రయం ఉంది, చేస్తున్నాము, ఈసారి కంపల్సరీ కొడతాం. కానీ అది ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ప్రయత్నం లోపల లేకుండా చేసుకుంటే ఏదో ఒక రోజు కంపల్సరీ నువ్వు దానికోసం ప్రయత్నిస్తే ఎందుకు అసలు వస్తుంది కంపల్సరీ. సినిమా చేసింది కమిటీ కుర్రాళ్ళు ఎవరు అసలు ఊహించలేదు, మరి హిట్టే కదండి. అది అమ్మాయి తీసుకుంది హిట్ కదా, నిజంగా సినిమా బాగుందని హిట్ తెలియదు అసలు. వాళ్ళు ఇన్ని రోజులు ఎంతమంది ఎలా కష్టపడ్డారో మొత్తం తెలుసు. రాజమండ్రి ఆ బ్యాక్గ్రౌండ్లో బాగా చేశారు, అలాగే వస్తుంది సార్, ఎందుకు రాదు, కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. ఎలా ఉందండి, శ్రీకాంత్ గారితో సినిమా చేశారు కదా, శ్రీకాంత్ గారు ఒక సీనియర్ యాక్టర్, నాకు తెలిసి మీరు ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఆయన మంచి హీరోగా. లేదు, ఆయనతో చాలా సినిమాలు వర్క్ చేసిన, దొంగ ఆట, అయ్యో చాలా సినిమాలు టెక్నీషియన్ గా వర్క్ చేసాము. ప్రొడ్యూసర్ గా వర్కింగ్ ఎలా ఉంది? అయ్యో బ్రహ్మ, అసలు ఆయన ఎక్స్ట్రాడనరీ పర్సన్ సార్. ఇది ఒక వీడికి దూకుడు యాక్చువల్ కన్నడ సినిమా, ఒరిజినల్ ఇంగ్లీష్ మూవీ. అది ఇంగ్లీష్ దానికి చిన్న చేసి కన్నడ చేశారు. ఆ కన్నడ ప్రింట్ తీసుకొచ్చి హీరో గారికి చూపించి షో చేసి ఈ సినిమాని కొద్దిగా చిన్న మార్పు చేర్పులు చేసి సినిమా తెలుగులో చేసి. సూపర్ అండి, ఆయన వర్క్ ఆయన గురించి మాట్లాడడానికి సరిపోము. ఆయన గాడి అసలు భలే చేస్తాడు, అలా వచ్చి అలా చేసి అలా వెళ్ళిపోతాడు. ప్రొడ్యూసర్ గా ఇటువంటి సినిమాలు చేయడం మీ అభిరుచి అంటే ఎలాంటి కథలు ఎంచుకోవాలని? అట్లేం లేదు సార్, ఇప్పుడు ఉన్న ఫామ్లో ఏమున్నాయి, ఇప్పుడు కంటెంట్లు ఏది బాగుంది మనం టెంప్ట్ చేస్తాం. ఒక కథ చెప్పేటప్పుడు చిన్న టెంప్ట్ చేస్తుంది ఆ కథ, అబ్బా ఇది చేస్తే కొడతామని, అంతే అండి. ఇప్పుడు జానర్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక మూడ్లో వచ్చినప్పుడల్లా ఈ హారర్ గిరర్ మొత్తం వెళ్ళిపోయింది, ఒక కామెడీ దీని మీద వచ్చినప్పుడు ఒక ఫ్లో వెళ్ళిపోతుంది. ఆ సెక్సువల్ కంటెంట్స్ వస్తాయి చూడండి, ఏది అదే చీకటి గదులు చేత కొట్టుడు అదొక టైప్లో ఉండి అలా వెళ్తా ఉంటాయి. జానర్ ఏం లేదు సార్, మనకు ఆ కథ చెప్పే ఆ డైరెక్టర్ ఆ అటెంప్ట్ చేస్తే ఈ సినిమా ఉద్వేగం అండి. 4 గంటలు అటు నిలబడి కథ చెప్పాడండి, 4 hours విత్ డైలాగ్ పింటూ కామా పులి స్టాప్ తీసేసి అన్ని అంత వివరంగా చెప్పాడు సార్. అటెన్షన్ గూస్ బంప్స్ వచ్చాయి, సినిమా కూడా అలాగే వచ్చింది. బట్ ప్రజలకు రీచ్ అవ్వాలంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు ఓటీటీలో చూస్తారు, చాలా బాగుంది, మీరు చూడండి దయచేసి. ఖచ్చితంగా చూసి మీరు చెప్పండి, మీరే చెప్తాను ఎంత అటెంప్ట్ ఎంత బాగుందంటే సార్. నాటి అసలు ఏది నేను మొన్న ప్రెస్ మీట్లో కాదు, స్టేజ్ మీద ఒక మాట చెప్పి మళ్ళీ కావాలి రిపీట్ చేస్తాను. సినిమా చూస్తా ఉంటే అదేదో ఒంటికి వస్తా ఉంటే వస్తా ఉంటే ఆపుకొని నువ్వు చూసి తర్వాత వెళ్ళి పోయాలని నేను పబ్లిక్ చెప్పా, మళ్ళీ కావాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అంత అటెన్షన్ ఉంది, అంత అంత
డెప్త్ అంత డెప్త్ ఉంది సార్, అసలు మీరు పక్కకు తిప్పుకోలేవు, ఇంకా అలా చూస్తూనే ఉంటాం అంతే, ఏం చేయలేవు. ప్రొడ్యూసర్గా ఇప్పుడు కొన్ని మాటలు మనం వింటుంటాం ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానీ ఫిల్మ్ ఫంక్షన్స్లో కానీ, కొంతమంది ప్రొడ్యూసర్స్ చిన్న సినిమాలకు థియేటర్లు దొరకట్లేదు, మాఫియా జరుగుతుంది, ఏం లేదు ఏం లేదు, ఇట్లాంటివి వింటా ఉంటాం ఎక్కువ. విన్నారు, నేను కూడా నాకు ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్లో కూడా నేను ఒక 15-18 సినిమాలు రిలీజ్ చేశానండి. జర్నీ టు కాశీ, మన ఏంది బండ్ల గణేష్ది అది ఉంది, బండ్ల గణేష్ అది నేనే తీశాను, ఆంధ్ర మొత్తం రిలీజ్ చేశాను, చాలా సినిమాలు. ఇప్పుడు మా సినిమా 127 థియేటర్ రిలీజ్ చేశాను. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదండి, మీకు ఇన్వెస్ట్ చేయాలి. ఎలాగ ఇప్పుడు ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ కొనుక్కొని వాళ్ళే థియేటర్లు వేసేవాళ్ళు, ఇప్పుడు ఏమైపోయింది మన సినిమాలకు మనమే డబ్బులు పెట్టుకోవాలి థియేటర్ కూడా. ఆ డబ్బులు పెట్టలేకంటే ఎట్లా, ఇప్పుడు సపోజ్ 100 థియేటర్లు 10,000 వేసుకోండి, 10 లక్షలు అవుతుంది. ఈ 10 లక్షలు థియేటర్కి పెట్టాలి. ఈ 10 లక్షలు పెడితే థియేటర్కి వస్తాడా రాడా తెలీదు, ఈ 10 లక్షలు మళ్ళీ పెట్టాలి. ఆ దమ్మున్న వాళ్ళు రిలీజ్ చాలా థియేటర్లు ఉన్నాయి, అది రాంగ్ అండి. అది ఎవరో రాంగ్ అంటే నా దృష్టిలో అయితే అది రాంగ్. ప్రతి ఒక్కరికి థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిస్టులకి ఎవరికన్నా కూడా పలానా క్యారెక్టర్స్ చేయాలి, లేకపోతే పలానా డైరెక్టర్తో చేయాలి, పలానా బ్యానర్లో చేయాలని ఖచ్చితంగా డ్రీమ్ ఉంటుంది. డైరెక్టర్లకు కూడా పలానా బ్యానర్లో సినిమా పడాలను, పలానా హీరోగాతో చేయాలని. ప్రొడ్యూసర్గా మీకు ఇప్పుడున్న డైరెక్టర్లో ఎటువంటి డైరెక్టర్తో సినిమా చేయాలని, డైరెక్టర్తో కానీ హీరోలతో కానీ, అంటే ఊరికే మాట కనుకుంటే పలానా డైరెక్టర్ మా బ్యానర్లో చేస్తే బాగుంటుంది, పలానా డైరెక్టర్తో పలానా హీరో గారి కాంబినేషన్ చేస్తే మేము. నిజంగా అయితే అట్లా ఆలోచన ఏం లేదు సార్. ఎప్పుడు కొత్త, ప్రతి బ్లాక్ సినిమాకి ఒక కొత్త డైరెక్టర్, ఈ సినిమాకి ఒక కొత్త డైరెక్టర్, వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, అన్ని వర్కౌట్ అయినాయి. అంటే లాభాల్లో లేము కానీ నష్టాల్లో ఎంతో కొంత మళ్ళీ ఇంకో సినిమా చేయగలుగుతున్నాం కదా, మొత్తం పోయి బయటపడిపోకుండా. అట్లాంటి ఆలోచన అయితే లేదు. 2-3 ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి. ఇంకొకటి సినిమా మనం హిట్ కొట్టిన తర్వాత మీరు చెప్పిన దానికి ఆన్సర్ వస్తుంది, నెక్స్ట్ ఏ హీరోతో ఎవరితో వెళ్తే బెటర్ అంటే కొంచెం మన పేరు కూడా జనాలకి, ఇండస్ట్రీలో పర్సన్స్ ఇంకా బాగా తెలిసేది అన్నట్టు. ఏముంటుంది ఆబ్వియస్, నాకైతే ఎప్పుడు ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. ఎన్టీఆర్ గారితో అసలు చాలా బాగా ఇష్టం. అయితే నేను బాలరామాయణం చేశాను, వర్క్ చేసాం అన్నపూర్ణలో. అప్పుడు చూసాం, బాగా ఇష్టం అంటే ఆయన, మాది అసలు వెరీ టాలెంటెడ్, అటెన్షన్ ఆయన దగ్గర ఉంటుంది, అదొకటి బాగా ఇష్టం. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మన ఏఎం రత్నం గారు ఉన్నారు కదా, ఏఎం రత్నం గారు ఒక మేకప్ మ్యాన్ లెవెల్ నుంచి పర్సనల్ మేకప్ మ్యాన్, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్. ఆయన టిల్నో ప్రొడ్యూసర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేశారు, తమిళ్లో శంకర్ గారితో, తర్వాత టాప్ ప్రొడ్యూసర్ చేశారు. మీ గురించి చెప్పినప్పుడు కూడా నాకు అలా అనిపించింది, అంటే మీరు ఒక లైట్ మ్యాన్ గా, లైట్ ఆఫీసర్ అంటారు కదా, లైట్ ఆఫీసర్ గా స్టార్ట్ చేసి కెరీర్, యాక్చువల్ గా లైట్ ఆఫీసర్ కదా, క్రెయిన్ ఆపరేటర్ కెరీర్ స్టార్ట్ చేసి, సరే ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు తీసే స్థాయికి రావడం అంటే చిన్న విషయం కాదు. లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు, ఎన్నో కష్ట నష్టాలు చూసుంటారు, ఖచ్చితంగా కొన్ని మోసాలు కూడా చూసుంటారు. ఎలా తట్టుకున్నారు మీ లైఫ్ లో ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్ ఎన్నాళ్ళ వరకు ఉంది? స్ట్రగ్లింగ్ ఏం లేదు సార్, అంటే మేము వర్క్ చేసినప్పటి నుంచి భయంకరంగా డబ్బులు బాగా సంపాదించేసా. డైలీ రోజు 5-6 షూటింగ్ చేసేవాళ్ళం, 5-6 క్రేన్లు, 40-50 మంది వర్కర్స్, డీసీఎంలు, క్రేన్లు, స్పీకర్స్, కార్డ్స్, మైకులు చాలా ఉండేటివి. ఈ రోజు ఇలా షూటింగ్ 5 కంపెనీలు వాళ్ళు వెళ్ళిపో సాయంత్రానికి డబ్బులు అలా కుప్ప పడిపోయేది. దీనిలోంచి 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి లేదు, అలా పెరిగి కట్టలు లక్షలు అయిపోయినాయి. ల్యాండ్లు కొనలేదు, నాకు అసలు ముందు ఆలోచన లేదు. ల్యాండ్లు కొంటే ఈరోజు మీరు చెప్పినట్టు దిల్రాజు లాగా ఉండేవాడినేమో. కోకపేటలో కొనండి వాటికి అసలు చాలా ఈజీగా. అప్పుడు ఏంటంటే సార్ 100 గజాలు లక్ష కూడా లేదు, 90,000-70,000 రూపాయలకి మాకు 100 గజాలు అప్పట్లో అసలు చాలా ఉన్నాయి. అలాగే డబ్బులు బాగా సంపాదించేసాను. అదే ఇంకా సినిమా చేయాలి, అన్ని టెక్నీషియన్స్ నా కళ్ళ ముందే ఉండేవాళ్ళు కదా. పైగా మీకు సినిమా గురించి తెలుసు మొత్తం, టెక్నీషియన్ చిన్న పాయింట్, పిన్ టు పిన్ అన్ని ఎక్కడ పోతుంది, ఎక్కడ మనం మొత్తం అంతే సార్, ఎక్కడ లీక్ అవ్వకుండా ఆపాలి. ఎక్స్పీరియన్స్ నేర్పించింది అనుకోండి, ఓన్లీ ఎక్స్పీరియన్స్ అంతే, ఇవన్నీ నేర్పించింది. లాస్ట్ లో ఏం లేదు సార్, మనం చేసే ప్రయత్నం లోపాలు ఉంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంచుకున్నాను, ఇప్పుడు మీతో నాతో బాగా మాట్లాడారు. ఈ ట్రావెలింగ్ సినిమా అయిపోయి రిలీజ్ అయ్యేంత వరకు ఈ ట్రావెలింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్లాంటి ఒడిదుడుకులు ఎక్కువ ఉన్నాయి. 2-3 సినిమాలు చూసే పేర్లు ఎందుకు పాము, మంచోళ్ళే కానీ చెడ్డోళ్ళకి మారిపోతారు. చెడ్డ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది మీరు వినకపోతే మీరు చెడ్డ, అంతే. లేదు మీరు నాకైతే చెప్పారు నేను వినకపోతే చెడ్డ, అంతే, ఇంకేముండదు, అంతే. మొత్తం మీరు ప్రొడ్యూసర్ అవుతారన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ అందరూ సపోర్ట్ చేసి, ఇంత సంపాదించావు కదా, ఇప్పుడు పెట్టావు అనుకో పోతుంది, మళ్ళీ రోడ్డు మీదకి వస్తావు, వద్దు అని ఎవరిని ఆపారా? ఎవరు ఆపలేదు సార్. నాకు ఒక మోనార్కు ఎవరి మాట ఒకటి వినను, ఒకటి నాకు సపోర్ట్ కాదు కదా అసలు. ఎవరు ఇది వద్దని చెప్పేదానికి ఎవరు సాహసించరు. మా ఇంట్లో ట్రాఫిక్ అంతే, 1 వే. ఒకసారి పోతున్నాయి ఇది కోటి పోయింది, ఇంకోటి పోయినా ఇంకా మళ్ళీ తెచ్చి లేదా
ఇంకొక క్లబ్ చేసుకొని మళ్ళీ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మొన్ననే భోపాల్ వెళ్ళొచ్చాను, సినిమా ఒకటి కంప్లీట్ చేసి వచ్చేసాను. సూపర్. వాదారా అని అతను ఒక పెద్ద స్టార్, కేసర్లాల్ యాదవ్ అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఎలాగ ఏపీ తెలంగాణలో టాప్ హీరో, భోజ్పురిలో అతను టాప్ హీరో. అలా కొడితే మీకు వచ్చేస్తుంది. కేసర్లాల్ యాదవ్ అంటే టాప్ మోస్ట్. అతనితో ఆల్రెడీ ఇంతకు ఒక సినిమా చేశాను, అది చాలా పెద్ద హిట్, రౌడీ ఇన్స్పెక్టర్. ఇప్పుడు వాదారహా చేసి వచ్చాను, 2 months రిలీజ్. అది భోపాల్ బాగుంది. నెక్స్ట్ సినిమా కూడా అక్కడే పెడుతున్నాము, మా సిగం సేమ్ డైరెక్టర్తో నెక్స్ట్ మూవీ ఉంది, అది చేస్తాం కంపల్సరీ. సామ్రాట్ అని అతను కొత్త డైరెక్టరే. కొత్త అంటే బాగా కసి ఉంది, ఇది కొడతాంలేండి సార్ ఖచ్చితంగా కొట్టాలి. మీకే చెప్తాను కన్ఫామ్ గా, మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చి మా ఛానల్ తరఫు నుంచి 100% సినిమా ప్రమోషన్స్ అవ్వచ్చు అన్ని పరంగా. అయితే ఇప్పుడు యాజ్ ఎ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మనం చూసాం ముగ్గురు మనగాళ్ళు 100 days, పెళ్లి సందడి 100 days, జగదేక్ వీరుడు అతిలోక సుందరి 175 days చూసాం. అవును సార్. ఈ రోజుల్లో మనం చూడట్లా. ఎప్పుడో నాకు తెలిసి లెజెండ్ సినిమా ఒకటి 175 days, 365 days కూడా ఉన్నాయి సార్ అని ఉన్నాయి. 365 days అన్ని ఉన్నాయి. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీకు అప్పటికి ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుంది? అదే సార్, డిజిటల్ మీడియా అయిపోయింది. 1 week కాదు, 3 days ఆడితే చాలు. 3 days, 1 week 10 days, మన 100 daysకి వెళ్ళట్లేదు. కానీ ఫ్రైడే సాటర్డే సండే ఆ 3 రోజులు మనం క్లిక్ అయినామంటే హౌస్ఫుల్ కాదు జనాలు. ఒక 50% కాదు 40% మెంబర్స్ చాలా మనం సక్సెస్ అయిపోయినట్టే. మన డబ్బులు మన రిటర్న్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆ రేంజ్ లో ఉంది సార్ ఇప్పుడు పొజిషన్. 100 రోజులు నేను చాలా షీట్లు తీసుకున్నాను. శ్రీగారి తీరా 100 రోజులు, 175 days, అయోధ్య రామయ్య, బలరాం, చాలా సినిమాలకి శ్రీ చిరంజీవి గారు చేతుల మీద తీసుకున్నాము. షీల్డ్ చాలా ఉన్నాయి, అలా తీసుకున్నాం సార్. ఇప్పుడు అది లేదు సార్. ఇంకా 365, 100 days, అసలు 1 week 2 weeks ఆడిందంటే ఇంకా మీకు లెజెండరీ. 100 days ఎక్కేసుకోవచ్చు, అబ్బా ఈజీగా వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇండస్ట్రీని పట్టి పడిస్తున్న భూతం పైరసీ. అంటే మనం మాట్లాడుకున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి సినిమా పైరసీ అయితే ఒక 10 మంది చూసి ఒక 20 మంది చిరంజీవి గారి సినిమా థియేటర్లోనే చూద్దాం వెళ్ళిపోతారు. అది ఉంది. కానీ మీడియం రేంజ్ సినిమాలకు అట్లా కాదు. వీళ్ళు పైరసీలోనే మంచి క్వాలిటీ ఇస్తున్నారు, మంచి ఆడియో ఇచ్చేసేపాటి. నేను ఎందుకు 100 రూపాయలు ఖర్చు పెట్టి నిలబడాలని చెప్పి పైరసీలో సినిమా ఆపలేకపోతున్నా సార్. ఇప్పుడు మేము కాదు, ప్రొడ్యూసర్ కాదు, మాకు వీళ్ళు కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెల్ ఉంది కదా, పైరసీ సెల్, అవి పక్కన పెట్టండి. నెట్ఫ్లిక్స్ సినిమాలు కూడా మీకు అన్ని వచ్చేస్తున్నాయి విత్ క్వాలిటీతో, సూపర్ గా ఉంది. ఇప్పుడు నా సినిమా ఇప్పుడు ఆల్రెడీ ఉంది, చూస్తున్నా, నాకు 100 మంది చెప్తానే ఉంటారు. ఇక్కడ ఈటీవీలో ఉంది, కానీ మళ్ళీ దాంట్లో ఉంది, ఉన్నాయి. దాన్ని అది ఎవరికి చెప్పాలో ఏం చేయాలి, ఎవరికి రాజుగారి వాళ్ళు కూడా కావట్లేదా? ఇప్పుడు మాది 5-6 కోట్ల సినిమా, ఆయన 100 కోట్లు, 200, 300, 1000 కోట్లు పెట్టి సినిమాలు చేస్తాను. అది ఫస్ట్ డే వచ్చేస్తుంది కదా. నువ్వు ఆపాల్సి ఫస్ట్ డే కాదు, రిలీజ్ కాకముందే వస్తుంది మనకు ముందు రోజు. రేపు మార్నింగ్ మనకు 7 o'clock అంటే మీకు 6 years నుంచి మనకు పడిపోతుంది ఇక్కడ. అది ఎలా ఆపాలనేది అది తెలియట్లేదండి. అది ఎవరి వల్ల అవుతుందో అవదో అసలు నాడేజు. హీరోల రెమ్యునరేషన్ 200 కోట్లు, 250 కోట్లు, సినిమాకు 300 కోట్లు. ఇది ఎందుకు ఈ ప్రభావం వల్ల ఈ బర్డెన్ అంతా ప్రొడ్యూసర్ మీద పడుతుంది కదా? ప్రొడ్యూసర్ జనాల మీద పడుతుంది, ప్రొడ్యూసర్ మీద ఇన్వెస్ట్మెంట్. ఇది ఒకటే ప్రొడ్యూసర్ మీద అంటే ఇన్వెస్ట్మెంట్. ఆయన పాపం ఎక్కడి నుంచో లేదంటే ఈ పెద్ద సినిమా అదే చెప్తున్నాను. ఇప్పుడు మహేష్ బాబు లాంటి సినిమాలకైతే మీరు అంత అమౌంట్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ అన్ని వచ్చి మీకు టైప్ అయిపోయి మీకు సైనింగ్ మీతో సినిమా చేస్తారంటే చాలు, అన్ని ఫండ్స్ వచ్చేస్తాయి. దాని మీద ఇంకెళ్ళడమే. ఓకే, చిన్న సినిమాలకే కష్టం అండి, మొత్తం పెట్టుకోవాలి. మీరు 4 కోట్లు పెట్టుకోవాల్సిందే. ఆయన 1000 కోట్లు అంటే నీకు 100 కోట్లు చాలు. 900 కోట్లు బయట నుంచి వచ్చేస్తాయంటే ఇంకా టైప్ అవుతారు ముందుగానే. 2 years లో మీకు రిలీజ్, ఆ బిజినెస్ అంతా ముందు వచ్చిన దానికి మీకు ఈ రేటు, అప్పుడు వస్తే రేటు. ఇవన్నీ పక్కన పెడితే రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఎట్లా అనిపిస్తుంటది మీకు రిలీజ్ విషయంలో? ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డా సన్నివేశాలు? ఏం లేదు అంటే నాకు ఎగ్జాంపుల్ ఏదంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ హెవీగా ఉండడం వల్ల నాకు అన్ని ఈజీ అయిపోయినాయి నా వరకు. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు. అంటే చాలా మంది కొత్త ప్రొడ్యూసర్ నిర్మాతలు ఎంతమంది నా ఆఫీస్కి వచ్చి నేనే 18 సినిమాలు రిలీజ్ చేశానండి. ఏది థియేటర్ కూడా రిలీజ్ చేసుకోలేక అలా చాలా మంది ఉన్నారు. నాకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ నేనే చేస్తాను, నా బిజినెస్ నేనే అమ్ముకుంటాను, ఎవరితో టైప్ అవ్వాలని నేనే చేసుకుంటాను కదా. పెద్దగా స్ట్రగుల్ అయితే నేను ఫేస్ చేయలేదని చెప్పాలి. కానీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే తగులుతా ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి అమెజాన్ 1 రూపీ చేయడం వల్ల ఎంత అసలు మైండ్ బ్లోయింగ్ లో ఉంది. నాకే ఎట్లుంటే ఇంకా అందరికి నాకన్నా ఇప్పుడు నేను 4-5 కోట్లు, చాలా మంది ఇంకా 1 కోటిన్నర 2 కోట్లు, వాళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళలో నేను బెటర్ అనుకోవడం తప్ప ఉపయోగం అయితే లేదు. ఇంకా ఫర్దర్గా ఏం చేయాలో తెలియదు. డెఫినెట్ గా నెక్స్ట్ మంచి హిట్ కొడతారని కొడతాం సార్, కన్ఫర్మ్ కొడతాము ఖచ్చితంగా. ఆ నమ్మకం అయితే 100% ఉంది. ఇదే కొట్టాలి సార్. సంథింగ్ ఏదో అవుతా ఉంటుంది కదా, దీనికి ఏదైంది నెక్స్ట్ దానికి
ఈ ప్రాబ్లం నెక్స్ట్ సినిమాకి రాకుండా చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంటర్వ్యూస్ కూడా మా ఛానల్ ద్వారా 100% చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.